నిన్న నామినేషన్‌లో 'బిగ్ బాస్' ఏమైనా ప్లాన్ చేశాడా? అసలు మామూలు ప్లాన్ కాదు. ఒక్కొక్కరిని 5 మినిట్స్ నామినేషన్ అని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారు తెలుసుకొని, తర్వాత వెంటనే ఏం చేశాడంటే ఇలా అందరూ నామినేట్ అయిపోయారు. ఈసారి నేను జనాల్లోకి పంపిస్తున్నాను అని చెప్పేసి జనాల్లోకి పంపించేశారు. ఇంకోటేంటంటే ఇమాన్యుయల్‌ని కూడా నామినేట్ చేయడానికి ఇంట్లో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ ఇంట్లో వాళ్ళందరూ ఇమాన్యుయల్ నామినేషన్‌లో ఉండకూడదని కోరుకున్నారు. ఎందుకంటే అతను కష్టపడి ఇమ్యూనిటీ టాస్క్స్ అంతా కష్టపడి తెచ్చుకున్నాడు కాబట్టి అలా ఉండొచ్చు. కానీ ఇమాన్యుయల్ నామినేషన్‌కి రావడం చాలా బెటరు. ఎందుకంటే నామినేషన్‌లో వస్తేనే ఇంక నుంచి ఏ వీకు సేవ్ కాకుండా ఇమాన్యుయల్ నామినేషన్‌లోకి వస్తేనే ఇమాన్యుయల్ గెలుస్తాడు. లేకపోతే అసలు ఇమాన్యుయల్ గెలిచే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఓట్స్ అన్నీ వీళ్ళకి వేయడం అలవాటైపోయింది. ఒక్కసారిగా ఇమాన్యుయల్‌ని గుర్తుపెట్టుకొని వేయాలంటే కష్టమవుతుంది. నాగార్జున సార్ కూడా ఆదివారం ఇమాన్యుయల్‌కి హింట్ ఇచ్చాడు. నువ్వు నామినేషన్‌లో లేకుండా ఉంటే చాలా వీక్స్ నుంచి, బిగ్ బాస్ చరిత్రలోనే చాలా వీక్స్ నుంచి నువ్వు నామినేషన్‌లో లేవు అని కూడా చెప్పాడు నాగార్జున గారు. ఒకవేళ నామినేషన్‌లో లేకుండా ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇమాన్యుయల్ బిగ్ బాస్ విన్నర్ కాలేడు. నాకు తెలిసి రన్నర్ కూడా కాలేడు. ఎందుకంటే కళ్యాణ్ పడాలికి ఆల్రెడీ ఓట్స్ పడిపోతున్నాయి. తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఇమాన్యుయల్కి ఓట్స్ పడాలంటే ఖచ్చితంగా రావాలి నామినేషన్లోకి. నిన్న అందరూ హౌస్మేట్స్ ఆ నిర్ణయం తీసుకునే ముందు ఇమాన్యుయల్ని నామినేషన్కి పంపించుంటే మంచిదని నాకు చాలా అనిపించింది. వాళ్ళు ఇంకా అతను పెట్టే ఎఫెక్ట్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయి, బాగా గేమ్స్ ఆడుతున్నాడు అని చెప్పి నామినేషన్లో లేకుండా చేశారు. అది మాత్రం నిజమే. కాకపోతే ఇమాన్యుయల్ ఖచ్చితంగా నామినేషన్కి రావాలి, లేకపోతే ఇమాన్యుయల్ గెలవడు.